ఎంత వరస్ట్గా ఒక స్త్రీ, మరి వాళ్ళ కూతురు ఆడదే, వాళ్ళ భార్య ఆడదే, అలాంటి మాట మాట్లాడడానికి. బ్రెన్హామ్ భార్య ఆడదే, కూతురు ఆడదే అని పెద్ద నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నావు కదా. ఇది వరకు స్త్రీల గురించి నువ్వు ఏ రీతిగా మాట్లాడావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిజం చెప్తే తిట్లు వస్తాయి. చాటింగ్ ఎవరితో చేస్తున్నావమ్మా అంటే అమ్మ బాయ్ ఫ్రెండ్తో చేస్తున్నానని చెప్పింది అనుకో, ఎలా ఉంటుంది? సహోదరుల గురించి సంఘంలో మీరు ఇలా మాట్లాడొచ్చా? అది పద్ధతేనా? ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక స్త్రీని నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడావని అంటే అది పెద్ద గొడవ అయిపోతుంది. అంటే అనుమానాన్ని సహించలేదు. అదేంటి పీటర్, లైవ్లో ఒకలాగా సంఘంలో ఒకలాగా మాట్లాడుతున్నారు? మీలో ఎంత గొప్ప నటుడు దాగి ఉన్నాడన్న సంగతి మాకెవరికీ తెలియలేదండి. ఇలా ఆడవాళ్ళు ఎక్కువ మగోళ్ళకి తెలియకుండా అప్పులు చేస్తుంటారు. మంచిగా చేస్తారు కానీ అన్నీ మంచి జరగవు. ఆ డబ్బులు లెక్కలో ఏదో తేడా వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని మరి తెలియకుండా చీటీ కట్టాలి, తెలియకుండా అప్పు కట్టాలి. మరి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మా జేబుల నుంచో కొట్టేయాలి. నీ దృష్టిలో సహోదరులందరూ తమ భర్తల జేబుల్లో డబ్బులు కొట్టేసేవాళ్ళ కనపడుతున్నారా? నిన్ను చాలా అందంగా చేశాడమ్మా, నిన్ను చాలా అందంగా చేశాడమ్మా. గడ్డి పువ్వునే అంత అందంగా తయారు చేస్తే నిన్ను ఇంకెంత అందంగా తయారు చేశాడు అనుకుంటున్నావు? ఎంత బాగా అలంకరించాడో, కళ్ళతో, ముక్కుతో, నీ జుట్టుతో చక్కని రూపాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. ఎంత అందంగా చేశాడు, ఆయనకి నచ్చినట్లు చేశాడు. ఎన్ని సంవత్సరాలు పాడైపోయినాయండి. ఎన్ని నెలల్లో గొడవలండి, భర్తలు కొట్టి తిట్టి నానా బాధలు పెడతాను నీ కూతురు, నీ కొడుకుని. పీటర్ గారు, స్త్రీలను ఇలా వర్ణించుట మీకు తగునా? ఒక అతన్ని ప్రవక్త అని మనం ఎందుకు అంటలేదో చెప్తున్నాం. అండ్ దట్ వీక్నెస్ ఇన్ హెర్ అలౌడ్ and that weakness in her allowed Satan to seduce her by way to the serpent, and he was brought the woman very peculiar position. ఇలాగా తన్నే శోధించిన తర్వాత ఏం జరిగింది ఆ విషయాన్ని. ఒక మహిళ అలాంటి ఆలోచనతో ఉంటుందని అంటే ఎనీ టైం ఆమె సెడ్యూస్ అయిపోతాట. మానవ జాతిలో అంటే ఆడజాతిలో ఏ జంతువు కానీ ఏ జీవి కానీ అలా ఉంటుందట. ఓన్లీ మానవ జాతిలో ఆడది మాత్రమే. ఇంకా చాలా మాటలు ఆడది అనేది ఎప్పుడు ఫాల్టీగానే ఉంటుంది. అందుకని అవ్వే దానికి ధర్మశాస్త్రంలో మనువు చెప్పిన దానిలా అనిపిస్తుంది. పర్టికులర్గా స్త్రీ జాతిని అన్ని విధాలుగా హీనపరిచి, అవ్వ దగ్గర నుంచి హీనపరిచి ఇంత అసహ్యంగా తొక్కేయడం మాత్రమే బ్రెన్హామ్ యొక్క ఉద్దేశం సార్. బ్రెన్హామ్ గారి వర్తమానాలు 1200 నేను చదివేశాను అన్నారు కదా. ఆ 1200 వర్తమానాల్లో ఎక్కడా కూడా స్త్రీల గురించి మంచి మాటలే చెప్పలేదా? మీ ఉద్దేశం చూస్తుంటే ఈ వర్తమానాన్ని తొక్కేసేయాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టున్నారు. అలా కానట్లయితే లైవ్లో ఒకలాగా సంఘంలో ఒకలాగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు సంఘంలో ఏం మాట్లాడారో ఒకసారి వినండి. సహోదరులారా, పీటర్ ప్రసంగించిన సంఘంలోని స్త్రీ అనే వర్తమానం 22వ నిమిషం 7వ సెకండ్ నుండి మీకు వినిపిస్తున్నాను. ఈ సృష్టి అంతటికీ శాపం స్త్రీ వల్లనే వచ్చింది, అందులో డౌట్ ఏం లేదు. అదే కోణంలో మనం స్త్రీని చూస్తే ఈరోజు ప్రసంగం మీకు అర్థం కాదు, అవసరం లేదనిపిస్తుంది. ఈ సృష్టికి శాపం స్త్రీ వలన వచ్చింది అనే భావన కన్నా ఇంకొక భావన కూడా పెట్టుకుందాం. ఏంటంటే ఈ సృష్టి పూర్తయింది స్త్రీ వలన. దేవుడు అన్ని రకాల జీవరాశుల్ని చేశాడు, భూమి మీద ఉన్న అన్ని రకాల జీవరాశుల్ని చేశాడు. వదిలేయాలనే విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. మొదటిది, స్త్రీ యొక్క ఫస్ట్ లక్షణం ఏంటంటే ఆమె ఏదైనా మాటనే త్వరగా నమ్ముతుంది. లేడీస్ ఏదైనా చెప్పిస్తే వెంటనే నమ్మేస్తారు. అందుకేనా ఆ తోటలోకి వచ్చి మీరు తింటే దేవదూతలు అయిపోతారు తెలుసా అన్నాడు. వెంటనే నమ్మేసిందా లేదా? నమ్మేసింది. అంటే స్త్రీ యొక్క మనస్తత్వం ఏదైనా చెబితే వెంటనే నమ్మేస్తుంది. అయితే ఆ మనస్తత్వాన్ని బట్టి సాతాను మోసగించాడు అని మాత్రమే మనం చూస్తాం. ఇంకో మాట మర్చిపోవద్దు. చర్చెస్లో ఎవరు ఎక్కువ ఉంటారు? జెంట్స్ ఉంటారా, లేడీస్ ఎక్కువ ఉంటారా? లేడీసే. ఏ చర్చ్ తీసుకో, ఏ డినామినేషన్ తీసుకో, ఏ దేశం తీసుకో, ఆడవాళ్ళు ఎక్కువ ఎందుకుంటారు తెలుసా? వాళ్ళు ఏం చెప్పినా త్వరగా నమ్మేస్తారు. సువార్తను కూడా అలాగే నమ్మేస్తారు. వాళ్ళకున్న క్వాలిటీని సాతాను వాడుకున్నాడు అని మాత్రమే చూసాం. వాళ్ళకున్న అదే క్వాలిటీని దేవుడు వాడుకుంటే వాళ్ళు క్రీస్తు బిడ్డలు, దేవుని బిడ్డలు అయిపోతారు. అపవాదు వాడుకుంటే వాళ్ళు నష్టానికి కారణమైతే, అదే క్వాలిటీని దేవుడు వాడుకుంటే వాళ్ళు దేవుని బిడ్డలు అవుతారు. స్త్రీలో ఉన్న ఆ మనస్తత్వాన్ని పురుషుడు కూడా అందరూ మాట్లాడేటప్పుడు కూడా అర్థం చేసుకుని ఆమె ఏదైనా త్వరగా నమ్ముతుంది. కాబట్టి చెప్పాల్సిన విషయాల్ని జాగ్రత్తగా చెప్పి ఆమె చేత నమ్మించగలిగితే సమస్యలే ఉండవు. అనుమానం ప్రతిదానికి అనుమానం కాదు. స్త్రీ తన రిలేషన్స్తో ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది. అవి ఎక్కడ పోతాయో, అవి ఎక్కడ దూరం అయిపోతాయో అన్న భయం వలన 1కి 10 సార్లు దాన్ని ఆలోచిస్తుంది. 1కి 10 సార్లు దాని వెనకాల ఏమున్నాయో అనుకుంటుంది. కానీ సరిగ్గా చెప్పేలా చెప్తే మాత్రం వెంటనే నమ్ముద్ది. వెంటనే నమ్ముతుంది. కాబట్టే సంఘాల్లో స్త్రీలు ఉన్నారు. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే
ఆమెలో ఉన్న క్వాలిటీని జాగ్రత్తగా వాడుకున్న దేవుడు సంఘాలను స్త్రీలతో నింపాడు. ఆమెలో ఉన్న క్వాలిటీని జాగ్రత్త కాకుండా వ్యతిరేకంగా వాడితే దానివల్ల నష్టం వస్తుంది. ఇళ్లలో ఎక్కువ గొడవలకి రీజన్ ఏంటంటే వాళ్ళు త్వరగా నమ్ముతారు, కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా నమ్మించే విధంగా చెప్పే విధంగా విషయాలు చెప్పకపోవడం. ఏ యొక్క మనస్తత్వంలో ఇది ముఖ్యమైన ఫస్ట్ ఏంటంటే ఆమె వెంటనే నమ్ముతుంది. ఇళ్లలో గొడవలకి ఎక్కువ కారణం ఆడవాళ్ళే అంటారు. నిజంగా ఆడవాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి గొడవలకు కారణం ఆడవాళ్లే అని చెప్పారు. మరేంటి లైవ్లో ఇలా చెప్పారు? మీ సెక్యులర్గా స్త్రీ జాతిని అన్ని విధాలుగా హీనపరిచి, అవ్వ దగ్గర నుంచి హీనపరిచి ఇంత అసహ్యంగా తొక్కేయడం మాత్రమే బ్రహ్నాం యొక్క ఉద్దేశం సార్. బ్రెన్హాం గారి మీద లైవ్లో విరుచుకుపడుతూ మరేంటి మీరు సంఘంలో ఇలా స్త్రీల మీద విరుచుకుపడ్డారు? కానీ జాబ్ను ఒక ఆధారంగా భావించే వాళ్ళు ఉంటారే, వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే తను అనుకుంటుంది వీడు ఉండాలంటే నేను జాబ్ చేసుకుని బతకలేనా. పెళ్లి కాకముందు తల్లిదండ్రులను కాకుండా మరొక పరాయి పురుషుని ఆధారంగా పెట్టుకున్న పెళ్లికి సర్వనాశనం అయిపోయినాయి. ఎందుకు ముక్కలైపోయినాయి? ఎందుకు 6 నెలలు ఒకరితో ఉంటుంది, సంవత్సరం ఇంకొకరితో ఉంటుంది, 2 సంవత్సరాలు 2 ఏళ్ళ తర్వాత ఇంకొకరితో ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంటాయి న్యూస్ చదివితే. ఇదేంటి పీటర్, మా బ్రెన్హాం గారు స్త్రీల గురించి చాలా చెడ్డగా మాట్లాడాడని అంతకంటే ఘోరంగా మాట్లాడుతున్నావు? నాకు డౌట్ ఏంటంటే మీకు సిగ్గుందా లేదని డౌట్ వచ్చింది. మాకు సిగ్గు అనిపిస్తుంది. సెక్స్ అనే మాటనే ఇలా 4 వాళ్ళ మధ్య అనడానికే మాకు సిగ్గు అనిపిస్తుంది. మీరు స్టేజ్ మీద ఆ మాటని అంతమంది మధ్య నుంచి అంటే కింద నుంచి ఆమెను అంటున్నప్పుడు వాళ్ళకి ఎలాగ సెన్స్ లేదు, వాళ్ళకి మీకు సిగ్గుందా లేదా అనే విషయాన్ని కూడా మీరు వీడియోలో నాకు చెప్పండి. నాకు సిగ్గుందా అని మీరు ప్రూవ్ చేసుకోండి దయచేసి. మరి నీకు సిగ్గుందా పీటర్ సంఘాలలో ఇలాగ స్త్రీల గురించి మాట్లాడడానికి? చూడండి సహోదరులారా, స్త్రీ జాతిని అవమానపరుస్తూ సంఘాలలో ఈ దొంగ పీటర్, నటించే పీటర్ ఎలా మాట్లాడుతున్నాడో. ఆ తల్లి కొడుకు పాపం చాలా అనారోగ్యం పాలయ్యాడు. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఆమె భర్త రాడు హాస్పిటల్ దగ్గరికి. ఎందుకంటే ఆయనకి అన్నదా ఇప్పుడున్న భర్త కాదు. వాడి పనే ఉంటుంది, వాడి జాబ్ వాడు చేసుకుంటాడు. వాడితో కన్న పిల్లలతో వాడు ఉంటాడు. ఈమె ఇంకొకరితో కన్న వాడితో హాస్పిటల్ దగ్గర సేవ చేస్తుంది. వాడి నాన్నని ఎవరి పిల్లవాళ్ళు వాడికి తెలియదు. ఈ మొక్కలైపోవడానికి అంత కారణం ఏంటంటే వాళ్ళ జాబుల మీద ఆధారపడడం, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాల మీద ఆధారపడ్డం. నేను అందంగా ఉన్నాను, నాకు ఇంకొకరు రాడనుకుంటున్నావా? నేను ఉద్యోగం చేసుకుంటున్నా, నేను బయటికి వెళ్ళి బతకలేను అనుకున్నావా? వాళ్ళు ఆధారాలని వేటిగానో భావించారు, వాటి మీద ఉంటారు నిలకడగా. వికేఆర్ గారు లైవ్లో ఒకలాగా సంఘంలో ఒకలాగా మాట్లాడుతున్న ఈ పీటర్ గారి గురించి మీరేమంటారు? అసలు పీటర్ ఏం చేస్తున్నాడు? పీటర్ హృదయంలో ఏముంది మీరు చెప్పండి. మోసగాళ్ళు, అది ఎందుకు సార్? మనసంత కల్మసం, భ్రష్టత్వం. అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకొట్టి మాట్లాడడం. ఇది క్లియర్. ఓకేనండి పీటర్, నీవు నటిస్తున్నావని వికేఆర్ అన్నాడు, నీవేమంటావు? స్త్రీలో చాలా షేడ్స్ ఉంటాయి. ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. తల్లి అనే పాత్రలో ఉన్నప్పుడు దేవతలా కనబడుతుంది. అత్త అనే పాత్రలో ఉన్నప్పుడు ఇంకొకలా బిహేవ్ చేస్తుంది. కోళ్ళగా ఉన్నప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తుంది. అన్ని పాత్రలు అన్ని షేడ్స్ ఉంటాయి. పురుషుడికి అలా ఉండదు. మ్యాక్సిమం అతను ఏ పాత్రలో ఉన్న 90% తన మనస్తత్వాన్ని బట్టే ప్రవర్తించేస్తాడు. అతను కోపిస్ట్ అయితే అందరితోనూ కోపిస్ట్గా, అతను సైలెంట్ అయితే అందరితోనూ సైలెంట్గా, అతను ప్రేమగా మాట్లాడే వ్యక్తి అయితే అందరితోనూ ప్రేమగా మాట్లాడేవాడుగా, అతను కన్నింగ్ అయితే అందరితోనూ కన్నింగ్గా. అంటే అతని మనస్తత్వం ఎలా ఉంటుందో అందరితో ఇంచుమించు అలాగే ఉంటాడు. స్త్రీ అలా కాదు. అమ్మగా ఉన్నప్పుడు ఆమె మనస్తత్వం ఒకలా ఉంటుంది, ఆమె ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. చెల్లిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అక్కలా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఆడపడుచుగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, తోడుకోవాలి. అంటే ఆమె ఎన్ని పాత్రలో ఒక స్త్రీ 10 పాత్రలను పోషిస్తూ ఉంటే 10 పాత్రలోనే 10 రకాల మనస్తత్వాలను కలిగి ఉంటుంది. అన్ని షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్ని సరిగ్గా స్త్రీ ఆలోచించుకుని కానీ పురుషుడు ఆ షేడ్స్ని సరిగ్గా ఒక సరైన దారిలో కానీ పెడితే ఆమె వల్ల చాలా ప్రయోజనం, మేలే తప్ప కీడు కాదు. ఎందుకంటే గాడ్స్ క్రియేషన్ ఆమె. వామ్మో పీటర్, నీకేమైంది? స్త్రీ 10 రకాల పాత్రలు పోషిస్తుంది, పురుషుడు ఒకే పాత్ర పోషిస్తాడు అని మాట్లాడుతూ నీవు సంఘంలో ఒక పాత్ర, లైవ్లో ఒక పాత్ర పోషిస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. ఒకసారి నీ గురించి జాన్ కుయ్యా గారిని అడుగుతాను, ఏమంటాడో. జాన్ కుయ్యా గారు, పీటర్ గురించి మీ అభిప్రాయం చెప్తారా? చూసారా, ఇంతవరకు ఒకలాగా వెంటనే చేంజ్ అయిపోయాడు. అంతవరకు ఒకలా మాట్లాడాడు, అక్కడి నుంచి మళ్ళీ చేంజ్ అయ్యాడు. మీకు ఒక సినిమా చూసి చెప్పాలి, అపరిచితుడైన సినిమాని చూసారండి? ఓహో, జాన్ కుయ్యా గారు మీరు సినిమాలు కూడా చూస్తారా? మాకు అలవాట్లేదండి, మా ఇంటే మెసేజ్లు ఎవరు సినిమాలు చూడడం. సరే, మీరు సినిమాలు ఏం చూసారో చెప్పండి. అంతవరకు బాగుంటాడు, తర్వాత సడన్గా అపరిచితుడు అయిపోతాడు. దాంతో ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. రకరకాలుగా తన స్వభావాలను మార్చుకుంటాడు అనమాట. అపరిచితుడు అనమాట ఈయన, అపరిచితుడు టైపు. ఈయనకి అపరిచితుడు అని టైటిల్ పెడతామండి, బాగుంది. అపరిచితుడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు అనమాట. ఒకసారి ఇలా మాట్లాడతాడు, ఒకసారి అలా మాట్లాడతాడు, ఒకసారి ఇంకోలా మాట్లాడతాడు. అంటే రకరకాలుగా మాట్లాడుతుంటాడు అనమాట ఈయన. పీటర్తో మీకున్న అనుభవాలు పంచుకొని అపరిచితుడు అనే బిరుదు కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్. సెకండ్ థింగ్, థర్డ్ది, స్త్రీ త్వరగా నేర్చుకుంటుంది. ఏదైనా చాలా స్పీడ్గా ఆమె నేర్చుకుంటుంది. వాళ్ళు చాలా త్వరగా
చాలా స్పీడ్గా వాళ్ళు నేర్చుకోగలరు. అందుకే ఆడవాళ్ళని పెంచేటప్పుడు వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారు. కాబట్టి సీరియల్ అవి చూపించకండి, చూసి చాలా త్వరగా పాడైపోవడం నేర్చుకుంటారు. చాలా త్వరగా గొడవలు ఎలా పెట్టాలి, ఎలాగా ఇబ్బందులు కలగజేసుకోవాలి, తన జీవితాన్ని తను నాశనం చేసుకోవడం నేర్చుకుంటుంది. సంఘంలో స్త్రీలు చాలా త్వరగా చెడిపోతారు అని మాట్లాడుతూ మళ్ళీ లైవ్లో పెద్ద పరిశుద్ధుల్లాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇదా అసలు దీన్ని మాట్లాడుకోవడానికన్నా బాగుంది సార్. ఇది అసలు సార్ నా తల్లి గుర్తొస్తుంది సార్ నాకు. ఇలాగ మాట్లాడతాడా ఏంటి సార్ ఇది? మరి సిగ్గులేని మొహాలు ఇంకెందుకు అనుసరిస్తున్నారు బ్రహ్మ నాకు అర్థం ఈ పుస్తకాల్లో ఉండవు సార్. 1963 నుంచి ఏ పుస్తకాల్లో ఉండవు. 63 నుంచి అన్ని మార్కులు. దీని మీద వీడియో చేయకపోతే మాత్రం వేరే విధంగా ఉంటుంది. మాట్లాడతాం మేము ఖచ్చితంగా. ఏంటిది ఇలాంటివన్నా నువ్వు ప్రకటిస్తున్నావు మీటింగ్స్లో? ఇలాంటివన్నీ ప్రకటించడానికి మా ప్రాంతాలకు వస్తున్నావు. మేము చెప్తున్నాం, మీరు కనుక ఎప్పుడైనా మా ప్రాంతాలకు వస్తే ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసి స్త్రీని ఇలాగ అన్నాడని మేము ప్రపంచానికి చాటి చెప్తాం. నీలో ఇంత గొప్ప నటుడు దాగి ఉన్నాడు అనుకోలేదు పీటర్. ఇన్ని వేషాల, వేదిక మీద ఒక వేషము, సంఘంలో ఒక వేషమా? నిన్నేమనాలి? మాట్లాడాలంటే నీకంటే భయంకరంగా మాట్లాడగలం, కానీ నా ప్రవక్త నాకు సంస్కారాన్ని నేర్పాడు. కానీ నీకులాగా ఒక జంతువు కన్నా, ఒక దెయ్యం కన్నా, దెయ్యం అని పేరు పెట్టిన దెయ్యం సిగ్గుపడుద్ది. ఎందుకంటే దెయ్యం కూడా నీకులాగా అసలు మాట్లాడదు. మళ్ళీ దీని గురించి వీడియోలు చేయండి అని సవాళ్ళు. ఇదిగో చేసా చూడు. గృహదేవతల అలంకరణ చూసి కొంతమంది స్త్రీలు అలవాటు చేసుకున్నారు, పురుషులు అలవాటు చేసుకున్నారు. అవి అలా కాలక్రమేణా ఈ దరిద్రం ఎలాగ పోయిందో పురుషుల్లోంచి పోయింది. దేవునికి స్తోత్రం మనం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు పోలేదో మీ దరిద్రం మీ దగ్గర ఉండిపోయింది. అది మాకు పోయింది. ఎలా పోయిందో గట్టిగా అయితే ఓ చైన్, ఆ చైన్ వేసుకుని బట్టను ఇప్పేసుకుని చూపించేస్తారు కొంతమందికి. నిజమే. అది ఎందుకు వేసుకున్నావో తెలుసా? నీ గొప్ప చెప్పుకోవడానికి. చైన్ ఉన్నవాడు ఎవడో బట్టను పెట్టుకోడు పైన, నీ గొప్ప చాటుకోవడానికి, నీ అందాలు పెంచుకోవడానికి, నాకింత సామర్థ్యం ఉంది అని చూపించుకోవడానికి. ఆ కోడలు అంత అందంగా ఉండి బంగారం అలంకరించుకుంటే ఎంతో పొగరనుకోండి, మామయ్య బయటికి వెళ్ళి మా కోళ్ళ ఎంత అందంగా ఉంటుందో తెలుసా అని చెప్పడం, నా కోళ్ళకి ఎంత పొగరో తెలుసా అంటాడు. అలంకరణ హృదయానికి ఉండాలి. దేహానికి ఉంటే ఏంటి ఉపయోగం? అలంకరణ హృదయానికి ఉండకుండా దేహానికి ఉంటే భక్తుడు ఏమి రాశాడంటే, సంఘంలో స్త్రీలను ఇలా ఆడిపోసుకున్నాడా? ఇప్పుడు లైవ్లో చూడండి ఎలా మాట్లాడతారో. ఎదుటి వాళ్ళకి అందంగా కనిపించి వ్యభిచారంగా కోరికలుండా తయారై, అంటే కొంచెం నీట్గా తయారై ఆడపిల్లలందరూ ఎవరో ఒకరితో వ్యభిచారం చేయాలనే ఉద్దేశంతో తయారవుతారు. వాళ్ళకి ఇష్టమండి అందంగా తయారవడం. చర్చా వేదికల్లో స్త్రీలను మెచ్చుకుంటూ సంఘంలో చూడండి ఎలా అవమానపరుస్తున్నాడు. అలంకరణ హృదయానికి ఉండాలి. దేహానికి ఉంటే ఏంటి ఉపయోగం? అలంకరణ హృదయానికి ఉండకుండా దేహానికి ఉంటే భక్తుడు ఏమి రాశాడంటే, పంది ముక్కునున్న బంగారు కమ్మే. పందికి ముక్కు పొడక ఎలా ఎలా ఉంటుందో చూస్తే అలా కనపడతారంట దేవుడికి. అదేంటి పీటర్, ఇదే మాట బ్రహ్మ చెప్తే తప్పు అంటున్నావు, నువ్వు చెప్తే రైట్ అంటున్నావు ఏంటి నటన? ఉంటే ఇంకా వాళ్ళని అలాగే చూస్తాడా? నా అక్క అయితే జడేసుకుంటుంది, ఎవరి దగ్గర పోతుంది అనుకుంటాడే వీడియో. ఇలా మనోభావాలను దెబ్బతీస్తున్నారు వీళ్ళు. సార్ అతని గురించి అంటున్నాను సార్. ఇప్పుడు వాళ్ళ అక్క తల దూకుందంటే ఏమనుకుంటాడు ఇప్పుడు ఇతను? అది ఎవరి దగ్గరకు పోతుంది, ఎవరి మీద ఆశ కలిగి వెళ్తుంది అనుకుంటాడు. వాళ్ళ చెల్లి అనే నాకు కొంచెం పౌడర్ తెచ్చిపెట్టు, లేదన్నా తెచ్చిపెట్టు శుభ్రంగా అన్ని జడేసుకుంటుందంటే ఏమనుకుంటాడు? ఇది ఎక్కడికో పోతుంది అనుకోవాలి. అలా తయారు చేశాడా మీ సంఘాన్ని? అంటే ఈ విశ్వాసాన్ని బట్టి మనకి ఇంకేమర్థం అవుతుందంటే, బ్రహ్మ కంటే పనికిమాల కింద తయారు చేసాడు వీళ్ళని. బ్రహ్మ తనకంటే పనికిమాల కింద వీళ్ళని తయారు చేసాడు అనుకో. మరి నీ బోధ ద్వారా నీకంటే పనికిమాలిన వారిలాగా ఎందుకు నీ సంఘాన్ని చేయాలనుకుంటున్నావు? అలంకరణ హృదయానికి ఉండకుండా దేహానికి ఉంటే భక్తుడు ఏమి రాశాడంటే, పంది ముక్కునున్న బంగారు కమ్మే. పందికి ముక్కు పొడక ఎలా ఉంటుందో చూస్తే అలా కనపడతారంట దేవుడికి. 5 కేజీలు ఉందా? స్త్రీలను అన్నన్ని మాటలని ఎలా నవబుద్ధి అవుతుందయ్యా? మళ్ళీ చూడండి లైవ్లో ఎలా మాట్లాడతాడో. ఏ ఫీమేల్ హాగ్ కాంట్ బి. ఒక ఆడపంది ఇమ్మోరల్గా ఉండదు, ఒక ఆడ కుక్క ఇమ్మోరల్గా ఉండదు, ఒక ఆడ పక్షి ఇమ్మోరల్గా ఉండదు. ఏ ఉమెన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ కెన్ డూ ఇట్. ఒక ఆడది మాత్రమే నీతి లేకుండా ఉంటుంది. ఆడ కుక్క కానీ ఆడ పంది కానీ నీతి లేకుండా ఉండదు, దిగజారి ప్రవర్తించదు, సెక్సువల్ డిజైర్స్ కోసం అలా ప్రవర్తించదు. ఓన్లీ స్త్రీ మాత్రమే అట. ఈ పీటర్ లైవ్లో స్త్రీలను కుక్కతో పందులతో పోల్చకూడదని చెప్తూ ఈయన సంఘంలో స్త్రీలను వేడితో పోల్చుచున్నాడు చూడండి. పీటర్, ఇంత రెడ్ హ్యాండెడ్గా నువ్వు సంఘంలో దొరికినా సరే దాన్ని కవర్ చేసుకుంటానికి మాట్లాడినట్లయితే, నువ్వు చెప్పిందంతా తప్పు కానట్లయితే బ్రహ్మ చెప్పింది కూడా తప్పు కాదు. అలంకరణ హృదయానికి ఉండకుండా దేహానికి ఉంటే భక్తుడు ఏమి రాశాడంటే, పంది ముక్కునున్న బంగారు కమ్మే. పందికి ముక్కు పొడక ఎలా ఉంటుందో చూస్తే అలా కనపడతారంట దేవుడికి. 5 కేజీలు ఉందా? రంగులు వేస్తే వయసులు తెలియట్లేదు కదండి. అతను వాళ్ళ కూతుర్ని కాలేజీకి తీసుకొచ్చి దింపుతుంటే, అంటే భర్తో తెలియదు, మామయ్యో తెలియదు, బాయ్ ఫ్రెండో తెలియదు, తండ్రో తెలియదు, అలా వేసేస్తున్నారు రంగులు.
ఎందుకు ఎవరి కోసమో మనం రంగులు వేసుకుని తిరగాలి? హవ్వా, అదేంటి పీటర్, స్త్రీలు జుట్టుకు రంగేసుకుంటే ఇక ఎవరి కోసం వేసుకున్నట్టేనా? బ్రెన్హామ్ గారు నీతి లేని స్త్రీలనే విమర్శించారు, మీరైతే అందరినీ కలిపి తిడుతున్నారుగా. ఇది పోతుందంటే మళ్ళీ ఇంకోటి వేయాలి, అది పోతుందంటే ఇంకోటి వేయాలి, మెరిసిపోయిందని మళ్ళీ తెలిసిపోద్ది జనానికి. ఒక్కసారి నువ్వు దాచావా లైఫ్ లాంగ్ దాయాలి. నువ్వేంటి చీప్గా దాన్ని తీసుకొచ్చి చేతులకి, మెళ్ళకి, చెవులకి అద్దాల ముందు నిలబడి అది ఇది చర్చికి రాగానే కొత్త మోడల్ వేసిందా, కొత్త మోడల్ ఆవిడ వేసుకుందా, అయ్యో నాకు ఇదే ఉందంటే దీన్ని మార్చేద్దాం, జాలర్లు కావాలి, బుట్టలు కావాలి, దుద్దులు కావాలి, ఎన్ని బాధలు ఎందుకవన్నీ? ఏ గొడవ ఉండదు. రెడీ అవ్వడం 5 నిమిషాల్లో రెడీ అయిపోయి వచ్చి తెలుసా. ఇప్పుడైతే పెట్టుకోవాలి, మ్యాచ్ అవ్వబోతే ఇంకోటి మార్చుకోవాలి, మళ్ళీ సెట్ అయిన వాళ్ళు చూసుకోవాలి, వెనక్కి తిరిగి ఎవరికి ఎంత బాధలు ఉన్నాయో. 5 నిమిషాలు రెడీ అయిపోవచ్చు. మా ఆవిడని బయటికి వెళ్ళాలని చెప్పి అనుకో, వెళ్ళాలని చివరి మాట రెడీ అయిపోద్ది. ఏమన్నదో ఏమంటే చీర మార్చేసుకోవడం ఇంకేముంది, ఏం లేదు. 5 తగిలించుకుని ఈ తగిలించుకుని సెక్షన్ ఏం లేదు కదా. ఎందుకు నువ్వు ఆలోచన విడిచిపెట్టు. మరి కలబాషి కురి కలరా త్రియ భాషత. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. తండ్రి శ్రీకరాబాషి కరాదోరి అలరా తరాబాషి అలరాతారియా శ్రీకరాబాషి కరాదారియా బరభలరాబాషి కలరో త్రియబా. ఓ గొప్ప కార్యము జరిగించు ప్రభా, గొప్ప కార్యము జరిగించు ప్రభా, గొప్ప కార్యం జరిగించు. ఎవరో ఒక స్త్రీ తన కోడల్ని కట్నం విషయంలో బాధపడతా ఉంది, నువ్వు మార్పు చెందాలి ఈరోజు. విడిచిపెట్టి ఆలోచన, నువ్వు ఆలోచన విడిచిపెట్టి నువ్వు మీ పిల్లల విషయంలో ఆలోచించండి. కట్నాల గురించి ఆలోచించండి నీ పిల్లల విషయంలో. ఓ బా తిరిబా తురిబా తారబా తురియాబా షబా. ఓ హల్లెలూయా రి హా బా షబా రూబా ఓరి బాబా రి కాబా రు వారాబా తులేబా రాబా షబా. హల్లెలూయా. పీటర్, మీరు పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ 14వ అధ్యాయం 27-28 వచనాలు చదవలేదా? భాషతో ఎవడైనను మాటలాడితే 2 అవసరమైన ఎడల 3 మెంచకుండా వంతుల చొప్పున మాటలాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనముగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాటలాడుకొనవచ్చును అనుంది. మరి మీరెందుకు అర్థం చెప్పేవాడు లేకుండా మీరే భాషలు మాట్లాడి మీరే అర్థం చెప్పేసుకుంటున్నారు? ఇది ఆజ్ఞాతి క్రమం కాదా? విడిచిపెట్టి ఆలోచనను. ఓ బా తిరిబా తురిబా తారబా తురియాబా షబా. ఓ హల్లెలూయా రి హా బా షబా రూబా ఓరి బాబా రి కాబా రు వారాబా తులేబా రాబా షబా. హల్లెలూయా, హల్లెలూయా. లగసియలా లబా షబా రగలా రదా. వెనకాల వారు ప్రార్థించాలి. దేవుడు నిన్ను తాగుతాడు సోదరుడా, దేవుడు నిన్ను తాగుతాడు సోదరుడా. దేవుని బలహీనత నుంచి విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. రిగాబా షిగారా బాలారా తురియవా రాబా షుగారా బాలారా దొరియా బారాతా రాబా షా. నిరాశ నిస్పృహలు మన జీవితంలో ఎగిరిపోబోతున్నాయి. తలబా షికారా తొరియా. మార్పు చెందు, విడుదల గురువు. పైకి ఎంతో ఆరాటంగా కనబడతావు, ఎంతో ఉత్సాహంగా కనబడతావు. మార్పు లేనప్పుడు ఎలాగమ్మా నీ ఆరాటం? ప్రేమ, నీ కృప, నీ సహాయ సహకారాలు సహవాసం తోడుగా ఉంచమని తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా పీటర్ గారి నటనా కౌశల్యతల గురించి ఎన్నో చెప్పుకోవచ్చు, కానీ చివరిగా ఒకటి, ఈయన యేసుక్రీస్తుని ఎవరు చెప్తారో వాడు దయ్యం పట్టినోడు. ఈయనని ఎవరు యేసుక్రీస్తుని బోధిస్తారో వాడు దయ్యం పట్టినోడు, వాడు అపవాది కుమారుడు. వాడు ఇప్పుడు యెహోవా ఒక మట్టి శిలంలో ఉన్నాడు. ఆ మట్టి శిలం పేరు చెప్తారా? ఆ మట్టి శిలం పేరు చెప్తారా? విలియం మరియన్ బ్రెన్హామే. అదే చెప్తాను. ఇప్పుడు సరే, మార్గాల్లో మాత్రం ఒక నిజాయితీ ఉంది. ఏంటంటే ఎవడైతే మనిషికి యేసుక్రీస్తని చెప్తాడో ఆడు దెయ్యం పట్టినాడు. ఇంకోటి ఏం చెప్పాడు మొత్తం, అది మాత్రం నిజమేండి. నిజమేది మేము నిరూపించేసాం డైరెక్ట్గా క్లియర్గా. మొన్న ఒకసారి మీరు ప్రసంగంలో మొక్క కట్ చేయడం అది ఎంత, ఇంకా మళ్ళీ మొక్క కట్ చేస్తే మాత్రం ఏమన్నా కలిపి మిక్స్ చేసేవాడు నువ్వు అన్నదే కదా డైరెక్ట్గా. మీరు ప్రసంగంలో మొక్క కట్ చేయడం అది ఎంత, ఇంకా మళ్ళీ మొక్క కట్ చేస్తే మాత్రం ఏమన్నా కలిపి మిక్స్ చేసేవాడు నువ్వు అన్నదే కదా డైరెక్ట్గా. ప్రవక్తలలో క్రీస్తు ఆత్మ ఉన్నదని, ప్రవక్త క్రీస్తు కాదని మార్కు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనకు నమస్కరించిన వాడు దెయ్యం పట్టినవాడు అని. మరి మీరేంటి స్త్రీకి చేతులెత్తి మొక్కుతానంటున్నారు? ఒకవేళ మీరు ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత అక్కడ కొంచెం కలిపారు అని చెప్పొద్దు. ఎందుకంటే మార్కు గారి వీడియోలు కానివ్వండి, బ్రెన్హామ్ గారి వీడియోలు కానివ్వండి, మీరు అక్కడ కొంచెమే చూపించారు. అప్పుడు మేము అడిగాం, ఎందుకండి మీరు అక్కడ కొంచెం పెట్టారు అని అడిగినప్పుడు మీరేమన్నారు? మీరు మాట్లాడిన మాటలే కదా, అక్కడక్కడ అయినా సరే మీరు మాట్లాడిన మాటలే కదా అన్నారు మీరు. కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలే మేము పెడుతున్నాము, ప్రజలు సత్యం గ్రహిస్తారు. జాయ్ గారని ఒక ఆమె సేవ చేస్తారు, చాలా పెద్ద చర్చ్, 500 మంది ఉంటారు.
నన్ను మెసేజ్ పిలిచారు, అయిపోయింది. ఒక 3 months తర్వాత ఆమె ఒక మీటింగ్కి వచ్చారు, నేను రెండో స్పీకర్, ఆమె ముందు స్పీకర్. చూడగానే ఈమె ఇంత పెద్దదా, చేతులెత్తి మొక్కాలరా అనిపించింది, చేతులెత్తి మొక్కాలరా అనిపించింది, చేతులెత్తి మొక్కాలరా అనిపించింది. రంగులు ఎత్తే వయసులు తెలియట్లేదు కదండి. ఛీ, ఏం బుద్ధి పేటర్ నీది? దేవునికి రావాల్సిన మహిమను ఒక స్త్రీకి ఇస్తావా? అది కూడా ఒకప్పుడు రంగేసుకొని ఇప్పుడు రంగేసుకోకుండా కనిపించినందుకు నీకు చేతులెత్తి మొక్కాలనిపించిందా? దీనిని బట్టి ఏమర్థం అవుతుందంటే నువ్వు ఒక అబద్ధ ప్రవక్తవి, అబద్ధ క్రీస్తువి, అబద్ధ బోధకుడివి, అబద్ధ అపోస్తులుడివి. క్రైస్తవ సంఘాన్ని నాశనమునకు నడిపించుచున్న సేనా పట్టిన దెయ్యానివి. దెయ్యం అని నీకు పేరు పెట్టినా దెయ్యం సిగ్గుపడుద్ది. ఇంతగా నటించిన నువ్వు మరొకసారి డిబేట్లో కనపడ్డా సరే, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు పోస్ట్ పెడతాం. మా దగ్గర ప్రతి దానికి జవాబున్నది. లోకంలో ఒక సామెత ఉన్నది, నిజం చెప్పులేసుకునే లోగా అబద్ధం ప్రపంచం అంతా చుట్టొచ్చినట్లుగా, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా మీరు దొంగలయ్యుండి మమ్మల్ని దొంగలు అరుస్తున్నారు. ఎవరు నిజమైన వారో దొంగ బోధకులో రేపు తీర్పు దినాన మీరే వింటారు. మీరు నమ్మకపోతే నమ్మకపోండి, కానీ ఈ వర్తమానాన్ని విమర్శించి నరకాగ్నికి గురవద్దు. మీ తండ్రి అయిన అపవాది చెరలో నుండి త్వరగా మీరు బయటకు వచ్చుదురుగాక. ఆమేన్.